సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అందించాలన్నా ఆ ప్రభుత్వం నడవాలన్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎంతో కీలకమనే చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వ అధికారుల్ని నడిపించడంలో కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపించడంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా అనేక సందర్భాల్లో అధికారులకు సంబంధించి మనం చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించి అధికారులే కొన్ని విషయాలు అడ్డంకులుగా మారుతున్నారని చెప్పేసి అనేక విషయాల్లో అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే అధికారుల్ని ఎలా గాడిలో పెట్టాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా సీనియర్ అని చెప్పేసి ఆ విషయంలో చాలా మంచి పేరు కూడా ఉంది మనం. కానీ ప్రస్తుతం మారుతున్నటువంటి కాలం దృష్ట్యా ఈ సోషల్ మీడియా వచ్చాక మాత్రం అధికారులు ఇంకా నల్లేరు మీద నడకలానే కొనసాగుతుందని చెప్పడానికి కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, మరి కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆయా రూట్స్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతున్నాయో అవంతా చర్చనీయాంశంగా మారుతుందండి. ఒక పక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు, మరి ఇది ఇంటెన్షన్గా చేస్తున్నది అయితే అర్థం కావట్లేదు. కానీ ఇటీవల మైలవరం జరిగిన ఒక సంఘటన కూడా ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించి ఈ అంశాల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్డంకులు కల్పించడం, ఇబ్బందులు పెట్టడం సహజంగా జరిగే విషయం. ఓకే. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి 14 నుంచి 19 వరకు అన్నా మన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచక శక్తి, ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రంలో నాయకుడిగా ఉండడం, ముందుగా ప్రతిపక్ష నేతగా, తర్వాత అధికార పక్షంలో ఉండడం, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ మెడమే కత్తి అలాగే ఉంది. ఓకే. అతనికి ప్రజాబలం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, సంఖ్యాబలం లేకపోవచ్చు సీట్లు, కానీ అతని తాలూకు పైశాచిక మనస్తత్వం కానీ, అవివేకం కానీ, అజ్ఞానం కానీ ఇంకా పెరిగినాయి కానీ తగ్గలేదు. అతనిలో ఏమాత్రం తన హయాంలో జరిగిన అరాచకం, అవినీతి, దోపిడీ, దుర్మార్గం, ప్రజాద్రోహం, దైవద్రోహం, దైవదూషణ, ప్రజాదూషణ వాటి మీద కనీసం పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి 2 రకాల సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి నేతగా ఉన్నాడు, ప్రత్యర్థి పార్టీకి. ఓకే. అతని అరాచకంలో, దుర్మార్గం చేయడంలో, దుష్ప్రచారం చేయడంలో, అతని సిలబస్లో ఎప్పటికప్పుడు అతని మేటి, సాటి, అతనే సాటి. అటువంటి వాళ్ళు నిస్సిగ్గుగా బయటకు వచ్చి వాళ్ళు చేసిన నేరాలని, ఘోరాలను ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా మాట్లాడేస్తారు. దాన్ని ఎదురు ప్రశ్నించి కూడా ఎదుర్కొంటే ఎవడో ఉండడు కాబట్టి వాళ్ళు మాట్లాడేసిపోతారు, చెప్పేసిపోతారు అంతే. ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది రాజకీయం, చాలా అసహ్యంగా ఉంది రాజకీయం. దీనికి తోడు అతను ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులను, అన్ని స్థాయిల్లో అధికారులని అతను కలుషితం చేసేసాడు, పాడు చేసేసాడు. వాళ్ళకి బెదిరింపుల ద్వారానో, బుజ్జగింపుల ద్వారానో, లేకపోతే కులం, మతం ఆధారంగా అతను అభిమానించిన వాళ్ళను అతను వశపరుచుకున్నాడు. వాళ్ళకు కూడా బాగుంది ఇతను ఉన్నప్పుడు, ఎందుకంటే అతను ఏనుగులు తింటే వీళ్ళు పేనుగులు తినేవారు. అర్థమైందా? అంటే ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఉభయ తారకం. ఆయన దాన్ని కొట్టుకుంటాడు, వీళ్ళు కొట్టుకుంటారు. కాబట్టే ఒక్కొక్క అధికారి ఇదివరకు 10 కోట్లు 20 కోట్లు ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లలో ఉన్నారు. రిటైర్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు జవహర్ రెడ్డి ఉన్నాడు, వైజాగ్లో ఎంత భూమి కొట్టేసాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అలాగే ఈ స్కాముల్లోనూ ఉన్నారు. ఇలాగా అసలు వాళ్ళు కోటికి పడగలెత్తేసారు. ఓకే. వాళ్ళకి చట్టం అన్నా, రాజ్యాంగం అన్నా, లేకపోతే కోర్టులు, న్యాయస్థానాలు భయం లేదు వాళ్ళకి. ఎందుకు భయం లేదంటే సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఒక బ్రూటల్ మర్డర్ జరిగితే ఒక మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రిగా చేసినాడు, ఎమ్మెల్యే చేసినాడు, రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక హై ప్రొఫైల్ పర్సన్ బ్రూటల్ మర్డర్ జరిగితే 6-7 ఏళ్ళు గడిచిన తర్వాత అసలు సూత్రధారులు ఎవరో కనుక్కోకపోగా ఇంక దర్యాప్తు అవసరం లేదండి అన్నారు వాళ్ళు. సిబిఐ అంటే అవతల పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి తరపు లాయర్ కాదు అంటుంది, సిబిఐ లాయర్ అన్నాడు. అంటే ఈ రకమైన దురవస్థ వచ్చినప్పుడు వ్యవస్థలకి, దర్యాప్తు సంస్థలు ఇలాగ వ్యవహరిస్తున్నప్పుడు నేరస్తులకి భయం ఎక్కడ ఉంటుంది? అసలు వాళ్ళకి ఆందోళన ఎందుకు ఉంటుంది? యథేచ్ఛగా చేస్తారు, ఎవడు మమ్మల్ని నిజంగా పీకలేడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్కి వెళ్తే సిబిఐని అడ్డుకున్నారు, కర్నూలు వంతెన దాటడం లేదు. అప్పుడు పోలీసు యంత్రాంగం వాళ్ళకి ఎస్పీ చేతులు ఎత్తేసి వాళ్ళు సహకరించాడు. వాళ్ళు తలుచుకుంటే తీసుకురాలేరా, అరెస్ట్ చేయలేరా అండి? పైగా తిరిగి వాళ్ళ మీద కేసులు బాంబులేసి లేపేస్తా ఉన్నారు. ఇంత సిగ్గుమాలిన సిబిఐ ప్రతిష్ట దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. అయినా సిగ్గు లేకుండా అన్నీ భరించారు తప్ప పని చేయడానికి ఇష్టపడలేదు, నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయట్లా. దీని వెనకాల డెఫినెట్గా ఎవడో మహాశక్తి సంపన్నుడు ఉండి ఉంటాడు. ఆ మహాశక్తి సంపన్నుడు ఎందుకు చేస్తాడు? వీళ్ళ దగ్గర డబ్బులు దెబ్బేసేసి ఉంటాడు. ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలను అడ్డుగోలుగా దోసేసి వస్తాయి. నువ్వు తప్పు చేసావనుకో, ఇదివరకు గజగజ ఉణికేసేవారు దొరికితే ఏమైపోతావు అని.
ఇప్పుడు బోలంత డబ్బులు ఆగేసిన తర్వాత డబ్బులు పాడేసి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది చాలా నేరాలు ఘోరాలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. అసలు పైకి విక్రిస్తున్నారు గవర్నమెంట్ని, వాళ్ళ బాధితులను విక్రిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు మైలవరంలో మధ్యాహ్నం భోజనం దాంట్లో ఆ పిల్లలందరూ వరుసగా ఇది బాగాలేదు అని చెప్పేసి చెత్తబుట్టలో పడేశారు, డస్ట్బిన్లో ఫుడ్ అంతా. నేను అది చూసిన వెంటనే అనుకున్నాను, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో వాళ్ళు చిన్న పిల్లలు మాయా కల్మషం లేని జీవితాలు అయ్యి వాళ్ళంతా ఏదో ఆర్గనైజ్డ్గా వెళ్ళి ఆ ఫుడ్ అలా పారబోస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు పురమాయించకుండా ఎవరో ఒకళ్ళు డైరెక్షన్ లేకుండా పనిచేయరు. అంత సడన్గా ఇంతకు అలా చేశారు అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మధ్యాహ్నం భోజనం దానిలో లోకేష్ గారికి సంబంధించిన విద్యాసాగర్కి చెడ్డ పేరు తీసుకురావాలన్న ప్రయత్నం. డెఫినెట్గా కుట్రకోణం ఉంటుంది అందులో, ఖచ్చితంగా కుట్రకోణం తేలింది. జాన్ అనే హెడ్ మాస్టర్ బుక్ అయ్యాడు. అంటే తను పనిచేస్తున్న స్కూల్కి తనకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా కానీ బరి తెగించి చూసారు ఆ పని ఎలా చేసాడు. అంటే తనను రాజును మించిన రాజభక్తి, అంటే తనను మించిన తను ఏమైపోయినా పర్లేదు రాజభక్తి జగన్మోహన్ శర్మ జాన్ గారికి. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి, ఏ రకమైన అభిమానం ఉంది జగన్ మీద, ఈ ప్రభుత్వం మీద నీకు అభిమానం లేకపోవడం కారణం నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ప్రభుత్వంలో భాగం, నీకు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఉండకూడదు. నీకేమైనా రాజకీయ అభిమానాలు అంటే ఓట్లు వేసుకోవాలి తప్ప నువ్వు బహిరంగంగా ఎలాగా వాళ్ళకి వన్ సైడ్గా పనిచేయడం అనేటువంటి దుర్మార్గం. అది కూడా చిన్నపిల్లలకి పెట్టే భోజనం దగ్గర మీరు రాజకీయ యాక్చువల్గా మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో పెడుతున్నారు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అపాయింట్ అయిన ఈ స్కూల్ మీద ఒక ఆయన పర్యవేక్షణ చేస్తుంటే వెంకటరెడ్డి గారు ఎవరో ఒక ఆయన కూడా చెప్పాడు చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, నాకు మంచి పేరు వస్తుందని చెప్పాడు. ఇలాంటివి ఒక పక్కన ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలు దానికి కౌంటర్గా ఈ పిల్లల చేత ఈ ఫుడ్ పారాయించడం చేశారన్నమాట. దాని మీద డిబేట్లు పెడతారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఎవరికండి. ఓ పక్కన అటవీ శాఖ అధికారులు చిన్న వాళ్ళని వ్యవసాయం చేసుకునే భూముల మీద అతను ఇల్లు కట్టుకుంటే ఇల్లుకి పర్మిషన్ ఇవ్వకుండా ఎప్పటి నుంచో అనుభవిస్తున్న దాన్ని మళ్ళీ బాగా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి స్వాధీనం చేసుకోవడం, అక్కడ శ్రీశైలంలో భక్తులనేమో ఆపేసి ఒకేసారి వదులుతాం వల్ల స్టాంపేడ్ జరిగింది. బద్వేల్లో ఒక ఆశ్రమాన్ని కూల్చేసి ఎప్పటి నుంచో ఉన్న ఆశ్రమం నిత్యాన్నదానం చేస్తున్న దాన్ని దుర్మార్గంగా కూల్చేది. అది ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. ఆయన ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నాడు. ఆయన పెద్దిరెడ్డి జోలికి వెళ్లకుండా వీళ్ళు పెద్దిరెడ్డి ఎంత దొబ్బేసినా నోరు మూసుకున్న సన్నాసులు మరి ఇలాంటి వాటిల్లో ఎందుకు చేస్తున్నారు అలాగా అంటే అక్కడ సంకరుచిగా ఉందా మీకు నాకడానికి? ఇలాగంటే బాధపడతారు మమ్మల్ని అధికారులు అనేసరి. ఖచ్చితంగా అంటారు మీరు దొంగోళ్ళ కింద ఉంటే ఎందుకంటారు, మీ పని మీరు చేయకుండానే. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యవహారాలు చేసి ప్రభుత్వాన్ని చెడ్డ పెడుతుంటే ఈ రాష్ట్రంలో అందరం కలిసి ఒక మహా సంగ్రామం చేసి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. ఓటేసిన ఓటర్తో సహా రక్తగాయాల సాక్షిగా తోట చంద్రయ్య సాక్షిగా ఈ యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టారు జనం అంతా కలిపి. జగన్కి జనానికి మధ్య యుద్ధంలో జగన్ని ఘోర పరాజయం పాలు చేశారు. దీనికి మీరు మళ్ళీ సైంధవల్లాగా వచ్చి సెకండిల్లాగా అడ్డం పడి రాష్ట్రాభివృద్ధి కుంటుపడేలాగా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చూస్తే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నారు. వాళ్ళకి మల్లగొల్లాలు పడి దాన్ని సరి చేసుకోవడానికి నానా బాధలు పడుతున్నారు. ఒక పక్కన చేసిన విధ్వంసాన్ని సరి చేసుకుంటున్నారు. అభివృద్ధి చేయాలి, ఏది చేయకపోయినా 100 రకాల మాటలు మాట్లాడతారు. మీరేమో ముఠాలు గట్టి ఐఏఎస్లో ఆ మాజీ సిఎస్ ఆ సంకనాలతో కూర్చుంటున్నారు. మీరు పోయి ఇంకో మాట అనాలి, కానీ నేను ఆ మాట అనలేకపోతున్నాను. మీరేంటి ఈ ముఠాలు కడతాం, ఈ గూడు పుట్టాలు దొరికినట్టు లాఠీ చార్జ్ చేసేయాలి. అక్కడ వాళ్ళు చెప్పుకోరు, ఇళ్ళు చెప్పరు. పొట్టు కొట్టేయాలి పట్టుకుని అందరూ ఒకేసారి వెళ్ళిపోయి ఒక 50 మంది దెబ్బడి మని వేసేస్తే అప్పుడు వాళ్ళు చెప్పుకోరు మమ్మల్ని కొట్టారండి, ఎందుకు కొట్టారు, ఎక్కడుంటే కొట్టారంటే ముఠా కడితే కొట్టరా అని అడుగుతారు. చెప్పుకోలేరు. ఆ పని చేయాలి. అందుకనే వీళ్ళు ఒక 100 మందిని రెడీ చేయాలి. ఇలాంటి పనులు చేసేవాడు అందరూ ఇంటికి వెళ్ళి శోభనం కుమ్మేసి వెళ్ళిపోతూ ఉండాలి. అది ఎవడైనా రాజకీయ నాయకుడా లేకపోతే ఎవరన్నా సరే. అంటే ఎందుకు ఈ కడుపు మంట మండిపోతుందంటే ఒక అరాచకవాది మీద పదునైన కత్తుల మీద నడుచుకుంటా యుద్ధం చేశారు. అప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుని మీద యుద్ధం అంటే మాటలండి రూత్లెస్. అసలు ఏ రకమైన మానవీయ కోణం లేని మనిషితోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. దానికి తోడు పచ్చాబద్ద సిగ్గు లేకుండా ఆ ఇప్పుడు అతనికి ఉన్న అడ్వాంటేజ్ అంటే ముఖం ఎర్రుల్లో పెడతాడు, అది ఒకటి అడ్వాంటేజ్. అతనికి వచ్చి మళ్ళీ ఏమన్నట్టు మాట్లాడుతున్నాడు. తను చేసిన పాపాలు నేరాలు ఘోరాలన్నీ వీళ్ళు చేశారని చెప్తున్నాడు. అసలు ఆ మాట ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో అర్థం అట్లా. కాగ్ అంటాడు, రుణాలు అంటాడు. నీ బతుకంతా రుణాలే కదా. నువ్వు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు పెంచారంటాడు. వీళ్ళు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కెన్ ట్రూ డౌన్
కరెంట్ ఛార్జీలు తగ్గించారు. తాగుబోతుల పేరు చెప్పి లోన్లు తెచ్చుకున్నారు కదండి. లోన్లు పాతిక తెచ్చుకుని సంవత్సరాలు 25 ఏళ్ళు తాగడెట్టేసాడు. తాగుబోతులు ఇన్ని రకాలు చేసి అదే వాళ్ళని ఎదుర్కోవడం అంటే మనం అనుకుంటున్నాం ఏదో ఒక కోణంలో అనుకుంటున్నాం. వాళ్ళు ఎదుర్కోవడం అంటే అనేక కోణాల్లో యుద్ధం చేయాలి ఇక్కడ. ఎందుకంటే అధికారులు అతని ప్రేమికులు ఉన్నారు, కులం ఆధారంగా, మతం ఆధారంగా, రాజకీయ అభిమానాల ఆధారంగా వాళ్ళు బాబు సన్న ప్రేమించిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ కొందరు ఇందులో. ఇలాంటి వాళ్ళందరితోటి అతను సైన్యాన్ని తనకు తెలియకుండానే తనేమి కొంతమంది తనను పోషించి తన అవినీతిలో భాగం చేసి కొంతమందిని, అది ఏమీ లేకుండానే వీళ్ళ మీద దెబ్బతలు తేడుతారు కొంతమంది. వీళ్ళ మీద వ్యతిరేకత అకారణ ద్వేషం. అది చంద్రబాబు నాయుడుకి జవహర్ రెడ్డి రిటైర్ అయితే ఏం చేసి పంపించాడు, ఎంత గౌరవంగా పంపించాడు. అతను చేసిన దుర్మార్గానికి, నమ్మక ద్రోహానికి చంద్రబాబు నాయుడు గారు అతను మామూలుగా అతను ముఖం చూడకూడదు, అరెస్ట్ చేసి లోపల పెట్టేయాలి వైజాగ్ స్కాముల్లోనూ. మరి ఆయన అంత మర్యాదగా వదిలినంతగా ఆడేమో ముఠా కడుతున్నాడు ఇప్పుడు. మరి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది చినుక్కి మధ్య అర్జునుడు బాణాలు వేస్తాడు, చినుక్కి మధ్యన వేస్తాడు బాణం. అలాగుంది వీళ్ళ పరిస్థితి. అంటే గండానికి మధ్య అడుగు ముందుకేయాలి వీళ్ళు. ఓ పక్కనేమో అభివృద్ధి చేస్తే భూములు ఇస్తే భూములు ఇవ్వద్దని 3 సార్లు పిటిషన్లు వేసి సిగ్గు లేకుండా భూమి జాయిన్ ఉంటాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి నీళ్ళు ఎందుకు వదిలేరు అర్థం అవట్లేదు. ఆడు చేసిన శాస్త్రాలు బోడని ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.